కర్నూలు నుంచి తెలుగంగ ప్రాజెక్టుకు పోయే రూటు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. దయచేసి మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వీడియో స్కిప్ చేసినారంటే మధ్యలో ఊరు పేర్లు మిస్ అయిపోతారు. తర్వాత మీరు లొకేషన్కు చేరుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది కర్నూలు నుంచి వెళ్ళే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక వేరే బయట ప్రాంతాల వాళ్ళకైతే నేను అడ్రస్ నోట్ చేస్తాను. మీరు గూగుల్ మ్యాప్లో లొకేషన్ సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా లొకేషన్కు చేరుకోవచ్చు. వీడియో ఎక్కడైతే స్లో అవుతుందో అక్కడ ఊరు పేర్లు ఉంటుంది, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లొకేషన్కు ఈజీగా చేరుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, నేను స్టార్ట్ చేస్తాను ఇప్పుడు జర్నీ. ఓకే ఫ్రెండ్స్, కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్ నుంచి నందిగుట్కూరు పోయే రోడ్డుకు ఫస్ట్గా మనకు ఎల్లమ్మ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ మంగళవారం రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ దాటిన తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ సిటీ ఫారెస్ట్ అనే ఒక టూరిజం ప్లేస్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ మనకు ఒక చెరువు కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ లైట్గా ఘాట్ సెక్షన్ ఉంది, మీరు చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. ఈ చెరువు దాటిన తర్వాత మనకు ఇక్కడ గార్గపురం దర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ గార్గపురం దర్గా దాటిన తర్వాత మనకు ఒక 5-6 కిలోమీటర్ తర్వాత మేము గార్గపురంలోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గార్గపురంలో ఎంటర్ కాకముందే మనకు ఇలాంటి ఫ్లైఓవర్ కనిపిస్తుంది ఒకటి. అమరావతికి ఇది 4 లైన్ రోడ్ వేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనకు 1 కిలోమీటర్ తర్వాత మేము గార్గపురంలో ఎంటర్ అవుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇది గార్గపురము. ఇప్పుడు మేము గార్గపురంలోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఒక రైట్ సైడ్ మీకు ఒక చర్చ్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. గార్గపురం విలేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా 2 ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఎదురుగా మనకు లారీలు బస్సులు వస్తుంటాయి. ఇక్కడ 2వ మలుపు కూడా మనకు ఎదురుగా వచ్చే వాహనం ఏది మనకు కనపడవు ఫ్రెండ్స్. మీరు చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గార్గపురం దాటక ముందే మనకు ఇక్కడ రైట్ సైడ్ ఒక రూట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రూటే మనకు కడమూరు మిడ్తూరు పోయే దారి ఇది. ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకొని ఈ దారిలో వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది కడమూరుకు వెళ్తుంది ఇక్కడ నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా బ్రిడ్జ్ వస్తుంది ఒకటి. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకు దిగువపాడ్ అనే ఒక ఊరు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను మీకు చెప్పింది ఈ దిగువపాడు గురించే. ఇప్పుడు మేము ఈ దిగువపాడులో ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఒక చిన్న ఘాట్ సెక్షన్ ఉంది ఫ్రెండ్స్, కానీ అది చాలా ప్రమాదకరమైన సెక్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసి జాగ్రత్తగా బండి నడపండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎదురుగా వచ్చే వాహనం మనకు ఇక్కడ కనపడదు ఫ్రెండ్స్. ఇది చాలా డేంజర్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఘాట్ సెక్షన్ చూసి ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఉప్పల దడియా అనే ఒక విలేజ్లో ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇది దాటిన తర్వాత మనకు ఒక 5-6 కిలోమీటర్ తర్వాత మేము కడమూరు చేరుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కడమూరు అనే ఒక విలేజ్లో ఎంటర్ అవుతున్నాము. ఈ కడమూరు విలేజ్ దాటిన తర్వాత మనకు ఒక 10 కిలోమీటర్ దూరంలో మనకు మిడ్తూరు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం కడమూరులో ఇలా ఎంటర్ అవుతూనే మనము రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలా. ఈ రైట్ సైడ్ టర్న్ తీసుకొని మనం ఈ రోడ్డు ప్రకారం వెళ్ళిపోవాలా ఫ్రెండ్స్. చక్కగా మనం మిడ్తూరుకు వెళ్ళిపోతాము ఈ రోడ్లో 10 కిలోమీటర్ తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళాలా. మనం ఇక్కడ రైట్ సైడ్ తిరగకూడదు ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ తిరగాల.
ఓకే ఫ్రెండ్స్, కడమూరు దాటిన తర్వాత పీర్ సాహబ్పేట అనే ఒక చిన్న ఊరు వస్తుంది. ఆ ఊరు దాటిన తర్వాత హాఫ్ కిలోమీటర్ తర్వాత మనకు మిర్తూర్ అనే విలేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిర్తూరు చేరుకున్నాము. మిర్తూరు ఊర్లో ఎంట్రీ ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగంగ పోవడానికి మనకు ఇదే లాస్ట్ స్టాప్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు టిఫిన్ చేయాలన్నా, మనం ఏమైనా పార్సల్ తీసుకుపోవాలన్నా, ఇక్కడ కిరాణం సరుకులు ఏమైనా తీసుకోవాలన్నా ఇక్కడే మనకు లాస్ట్ స్టాప్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు మధ్యలో ఎక్కడ షాపులు హోటళ్ళు ఎక్కడ ఉండవు ఫ్రెండ్స్. మీరు మిర్తూరు చేరుకున్నాక ఇక్కడ కేశవ హోటల్ అనే టిఫిన్ సెంటర్ ఉంది. ఒకవేళ మీరు టిఫిన్ చేయాలనుకుంటే ఇక్కడే టిఫిన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తెలుగంగ పోయే దారిలో ఇదే లాస్ట్ స్టాపు. ఇక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు అన్ని రకాల టిఫిన్ ఐటమ్ ఉంటుంది ఫ్రెండ్స్. పూరి, ఇడ్లీ, వడ, ఉగాని బజ్జీ, దోశ అన్ని ఫ్రెష్ హాట్ ఐటమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మినరల్ వాటరు, లూజ్ వాటరు, కూల్ వాటర్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. లీటర్ 10 రూపాయలు. మీరు కేశవ హోటల్ దాటి కాస్త ముందుకు వెళ్తే అక్కడ పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు రైట్ టర్న్ తీసుకోవాలా. మీరు ఇక్కడ రైట్ టర్న్ తీసుకున్నాక కాస్త దూరంలో మళ్ళీ మీకు ఒక లెఫ్ట్ టర్న్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు లెఫ్ట్ టర్న్ తీసుకోవాలా. ఇలాగే కాస్త స్ట్రైట్గా వెళ్ళినారంటే మీకు ఇక్కడ హైవే రోడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మన నందికొట్కూరు నుంచి నంద్యాలకు పోయే రోడ్డు అది. ఇదే మన హైవే రోడ్డు. ఇక్కడ మీరు రైట్ టర్న్ తీసుకోవాలా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు 8-10 కిలోమీటర్ దూరంలో మీకు రోళ్లపాడు ఊరు వస్తుంది. ఇది స్ట్రైట్గా రోళ్లపాడు ఫారెస్ట్ ఆఫీస్ పోయే రోడ్డు ఫ్రెండ్స్ ఇది. మీరు ఇలాగే స్ట్రైట్గా వెళ్తుంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒకటి. ఇంకా కాస్త ముందరకు వెళ్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ చర్చ్ కూడా కనిపిస్తుంది. ఈ దాటి వెళ్ళినాక మీకు ఒక 2 కిలోమీటర్ దూరంలో మీకు ఫారెస్ట్ ఆఫీస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, రోళ్లపాడు ఫారెస్ట్ ఆఫీసు. ఇప్పుడు మనము రోళ్లపాడు ఫారెస్ట్ ఆఫీస్కు చేరుకున్నాం ఫ్రెండ్స్. మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే రోళ్లపాడు ఫారెస్ట్ ఆఫీసు. ఈ ఫారెస్ట్ ఆఫీస్ దాటిన తర్వాత మనకు లెఫ్ట్ టర్న్ ఉంది ఒకటి. ఈ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాక ఒక 4 కిలోమీటర్ దూరంలో మనకు అల్లగనూరు అనే ఒక ఊరు వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఊరు దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్ దూరంలో మనము లొకేషన్కు చేరుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అల్లగనూరు చేరుకున్నాము ఫ్రెండ్స్. అల్లగనూరు ఎంట్రీ ఇలా ఉంటుంది. మనం ఈ ఊరు దాటి హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళినాక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక దర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అల్లగనూరు దర్గా అంటారు. మీరు గూగుల్ మ్యాప్లో లొకేషన్ సెర్చ్ చేయాలనుకుంటే కూడా అల్లగనూరు దర్గా అని లొకేషన్ సెర్చ్ చేసుకుంటే మీరు ఈ లొకేషన్కు ఈజీగా చేరుకుంటారు ఫ్రెండ్స్. ఈ దర్గా దాటిన తర్వాత మనకు 1 కిలోమీటర్ దూరంలో తెలుగంగ ప్రాజెక్టు కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టులో మీరు ఎక్కడైనా చేపల వేటకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మనకు వెళ్ళే దారిలో ఇలాంటి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది, ఫస్ట్ బ్రిడ్జ్ ఇది. చూడండి ఫ్రెండ్స్, రెండో బ్రిడ్జ్ కూడా దాటి వెళ్తున్నాము. కాస్త ముందరకు వెళ్ళినాక మనకి ఇక్కడ ఒక రైట్ టర్న్ కనిపిస్తుంది. మనం ఎప్పుడు వెళ్ళినా చేపల వేటకు ఇదే రూట్లో వెళ్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ మనకు కూర్చోడానికి చాలా బాగుంది ఈ లొకేషన్. చూడండి ఫ్రెండ్స్, ఇదే రైట్ టర్ను. ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళినామంటే ఇక్కడ మనకు కూర్చోడానికి లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం చివరకు లొకేషన్కు చేరుకున్నాము. ఇదే మనం కూర్చునే లొకేషను. మేము చేపల వేటకు ఎప్పుడు వచ్చినా ఇదే లొకేషన్లో కూర్చుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు మార్క్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే మనం కిందికి వెళ్ళాల్సిన దారి. ఓకే ఫ్రెండ్స్, నేను మా టీం మెంబర్స్ ఇప్పుడు కిందకి దిగుతున్నాము. కింద దిగే దారి ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ దిగేటప్పుడు మీరు చూసి జాగ్రత్తగా దిగండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ రైతులు పెద్ద పెద్ద మోటార్లు పెట్టింటారు, వాటర్ పైపులు ఉంటాయి, ఇక్కడ కరెంటు తీగలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూసి జాగ్రత్తగా దాటండి వాటిని. ఎటువంటి నష్టం కలిగించకుండా మీరు చూసి జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ తీగలో కరెంట్ ఉంటుందో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్, మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఈరోజు మా లొకేషను తెలుగంగ ప్రాజెక్టు ఫ్రెండ్స్. కర్నూలు ఫిషింగ్ ఛానల్ తరఫు నుంచి మేము తెలుగంగ ప్రాజెక్టు లొకేషన్ తీయాలని చాలా దూరం నుంచి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రాజెక్టు ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు డైరెక్ట్ ఉంది ఇది.
ఇక్కడ నీళ్ళు కూడా చాలా లోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు పడిన రికార్డులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. 7 కిలోల నుంచి 10-12 కిలోల వరకు రవ్వులు బచ్చాలు పడిన రికార్డులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నీళ్ళు కూడా చాలా లోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చేపల వేటకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు. అందుకే ఈ లొకేషన్ చాలా అద్భుతమైన లొకేషన్ ఉంది ఫ్రెండ్స్. అందుకే ఈ లొకేషన్ వీడియో తీసి మేము మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఇంత దూరం చాలా రిస్క్ తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్.